ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. ఉత్తరాంధ్ర ఉమ్మడి విశాఖ ప్రాంతం అంతా పారిశ్రామికీకరణ అలానే ఐటీ రిలేటెడ్ సర్వీసెస్ లేదా ఐటీ కారిడార్ డేటా సెంటర్స్ కేంద్రంగా మారుతుంది. ఇప్పుడు కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నట్టుగా సమాచారం. గత డిసెంబర్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మధురవాడలో పెద్ద ఎత్తున అంటే దాదాపు 22 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. 3 దశల్లో 10,000 మంది వరకు పనిచేసే విధంగా అక్కడ ఏర్పాట్లు చేసే ప్రయత్నాల్లో కాగ్నిజెంట్ సంస్థ ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి వివరాలు బయటకు వచ్చినాయి. ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ గ్రీన్ ఏరియా కింద ఇచ్చినటువంటి ల్యాండ్లో ఆల్మోస్ట్ 30%ని నోటిఫై చేసినట్టుగా కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడ సూచిస్తుంది. ఇది మధురవాడ దగ్గర విశాఖపట్నం రూరల్ మండలంలో వచ్చేటువంటి మధురవాడ దగ్గర ఈ ల్యాండ్ అలాట్మెంట్ 22 దాదాపు 6 ఎకరాల దాకా ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. దాన్ని గ్రీన్ బెల్ట్ని దృష్టిలో పెట్టుకొని దశల వారీగా ఇట్లా బ్లాకులుగా అనమాట, ఫస్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇట్లా 3 బ్లాకులుగా డెవలప్ చేసేటువంటి పనిలో ఉన్నారు. దాదాపుగా గ్రీన్ స్ట్రెచ్ కూడా దీనిలో చాలా ఎక్కువగా ఉపయోగించబోతున్నారు. ఇవి జస్ట్ మన ఐడియా కోసం క్రియేట్ చేసినటువంటి ఇమేజెస్ ఇవి. ఇంకా ఈ స్టేజ్లో లేదు, బట్ గ్రౌండ్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఒక పెద్ద ప్లాన్ని ఇలా ఒక పెద్ద వ్యవస్థని నిర్మించేటువంటి ప్రయత్నాల్లో ఇక్కడ మధురవాడ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాల్సిందంటే రిషికొండ దగ్గర అలాట్ చేసినటువంటి హిల్ నెంబర్ 3 దగ్గర అలాట్ చేసిన అక్కడ మహతి బ్లాక్ అని చెప్పి అలాట్ చేశారు. అందులో ఒక 800 మంది పనిచేసే క్యాంపస్ని ఆల్రెడీ కాగ్నిజెంట్ ఆపరేషన్స్లో పెట్టింది. సో ఇప్పుడు మధురవాడ దగ్గర తీసుకున్నటువంటి ల్యాండ్లో కనుక టార్గెట్ ప్రకారం ఫస్ట్ ఫేజ్లో చూస్తే కనుక కనీసం 3,000 మందితో సీటింగ్ అరేంజ్మెంట్స్తో ఉండేటువంటి వ్యవస్థని రెడీ చేయబోతుంది ఒక 2 సంవత్సరాల సమయంలో. తర్వాత దీన్ని దశల వారీగా విస్తరిస్తూ వెళ్తారు. సుమారు 8,000 నుంచి 10,000 మంది పనిచేసే విధంగా కాగ్నిజెంట్ సంస్థ టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి కదా ఐటీలో, మరి ఇవన్నీ ఎట్లా చేస్తారు అనేటువంటి డౌట్లు కూడా రావచ్చు. ఇవన్నీ కల్పిత కథలనే ప్రచారం కూడా చేయొచ్చు. కానీ విషయం ఏంటంటే అడ్వాన్స్డ్ టూల్స్ మీద, మిషన్ లెర్నింగ్ మీద, ఏఐ మీద, అలానే క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి అంశాలపైన ఆపరేషన్స్ చేసేటువంటి నిపుణుల్ని, దానిలో ట్రైన్ చేసేటువంటి బ్యాచెస్ని తయారు చేస్తుంది కాగ్నిజెంట్ సంస్థ. అందుకనే ఇంత మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ పెట్టింది. ఒకసారి మనం ఈ డీటెయిల్స్ ఒకసారి చూసి ఇది కేవలం ఏఐ జనరేటెడ్ ఇమేజ్. ఇందులో ఉన్నటువంటి బ్లాక్లు ఇలానే కడతారని కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ ప్లాన్ అయితే ఇది చాలా క్లియర్గా ఇచ్చారు. సో దీని ప్రకారం ఇలా బ్లాక్స్ వారీగా మొత్తం 4-5 బ్లాక్స్ కింద డెవలప్మెంట్ జరగబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం క్రియేట్ చేసినటువంటి వర్చువల్ ఇమేజెస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ మొత్తం 22 ఎకరాల భూమిని కేటాయించారు. డిసెంబర్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. దీని హైలైట్స్ చూస్తే 1,583 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2033 నాటికి ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయాలనేది ఆలోచన. మొదటి దశకి సంబంధించి 2029 కల్లా 3,000 సీట్లతో డెవలప్మెంట్ చేస్తారు. సాంకేతికత విషయంలో మాత్రం ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ పడుతుంది. అంటే గూగుల్ డేటా సెంటర్స్ వచ్చేసరికి కావాల్సిన మ్యాన్ పవర్ని తయారు చేసి లేదా అకామిడేట్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఇలాంటి సంస్థలు విశాఖని కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్, మరోవైపు రిలయన్స్ అంతకంటే పెద్దది 1.5 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. సిఫీ ఇలా ఒక 5-6 సంస్థలు ఇప్పటికే డేటా సెంటర్లకు సంబంధించినటువంటి కార్యకలాపాలను విశాఖ కేంద్రంగా ప్రారంభించాయి. వాటంతా మ్యాన్ పవర్ సప్లై చేసేటువంటి బాధ్యత అనమాట. ఇక టాప్ టవర్ల నిర్మాణానికి సంబంధించి చూస్తే G+3 నుంచి 13 ఫ్లోర్స్ వరకు జరుగుతుంది. మొదటి దశ నిర్మాణం చివరిలో టవర్ 1, 2, 3 కడతారు. రెండో దశ నిర్మాణం చూస్తే కనుక 4, 5, 6 అలానే ఎత్తైన టవర్లు G+13 వరకు ఉంటాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వీటన్నిటిపైన కూడా వీళ్ళు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా ప్రకృతిని కాపాడుతూ కావలసినటువంటి వసతులు, అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ దానికి తగ్గట్టుగా పనిచేసేటువంటి వాతావరణం సృష్టించే దిశగా కాగ్నిజెంట్ అడుగులు వేస్తోంది. ఇప్పుడు మొత్తం భూమి మొత్తం చదును చేసి ఆల్రెడీ భూమి పూజ కార్యక్రమం అయిపోయింది కాబట్టి ల్యాండ్ ప్లాటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలానే దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి పనుల్ని జోరుగా ముందుకు సాగిస్తున్నాయి. ఈ 2 ఏళ్లలో ఇవన్నీ కంప్లీట్ చేసి కనీసం 3,000 మందిని అకామిడేట్ చేసే విధంగా ప్రణాళికల్ని రెడీ చేసుకుంది కాగ్నిజెంట్ విశాఖ కేంద్రంగా.